ఇక బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్. రాజన్న సిరిసిల్లలో వరద బీభత్సం కొనసాగుతుంది. మానేరు వాగులో చిక్కుకుపోయిన రైతుల్ని ఆర్మీ కాపాడింది. రాష్ట్ర ప్రభుత్వ వినతితో రంగంలోకి దిగింది ఆర్మీ. నిన్న గంభీరావుపేట్ మండలంలో మానేరు వాగులో 5 రైతులను కాపాడింది. వాగులో చిక్కుకున్న వారిని సేఫ్ గా తరలించారు. దీంతో రైతుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. తమను కాపాడిన ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెప్పారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ మండలంలో ఏ విధంగా అయితే వరద బీభత్సం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. కురుస్తున్న భారీ వర్షాలకే కానీ ఇక్కడ వరద ప్రవాహం ఏ విధంగా ఉందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది మనం విజువల్స్ లో చూస్తే. ఇక అందులో భాగంగా ఒక 5 రైతులు ఆ వరదలో చిక్కుకుపోయిన ఘటన నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ అధికారులు హెలికాప్టర్లతో వారిని సహాయక చర్యల కోసం రంగంలోకి దిగి ఆర్మీ హెలికాప్టర్లు వారిని రక్షించాయి. ఇక దానికి గాను ఆ రైతుల కుటుంబాలు కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే హెలికాప్టర్ అక్కడ సురక్షిత ప్రాంతంలో ల్యాండ్ అయిన తర్వాత ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ సెకండ్ బాక్స్ లో వాళ్ళని సురక్షితంగా అక్కడ తీసుకుని అంటే ఆ హెలికాప్టర్ లో నుంచి ఏదైతే మంచి ప్లేస్ లో అంటే గ్రామంలోకి చేరుకుని వరద లేని ప్రాంతంలో వాళ్ళని సేఫ్ గా ల్యాండ్ చేస్తున్న విజువల్స్ ని కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. దీంతో రైతులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్ష బీభత్సం కారణంగా వరద కొనసాగుతుంది. సహాయక చర్యలు అనేవి ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే చిక్కుకున్న ఈ రైతుల్ని కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్లు డైరెక్ట్ గా రంగంలోకి దిగటంతో కూడా అక్కడున్న కుటుంబాలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఆ విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్లలో అటు వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. మానేరు వాగులో నిన్న కొంతమంది రైతులు చిక్కుకుపోయారు. వాళ్ళని అటు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగి కాపాడిన ఘటన మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రభుత్వ వినతితో రంగంలోకి దిగింది ఆర్మీ. నిన్న గంభీరావుపేట్ మండలంలో మానేరు వాగు దగ్గర ఎవరైతే 5 రైతులు చిక్కుకున్నారో వాళ్ళని కాపాడేందుకు సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం అటు ఆర్మీ అధికారులకి వినతి చేయడం వీళ్ళ వినతిని అంగీకరించిన ఆర్మీ అధికారులు హెలికాప్టర్ని రంగంలోకి దింపడం వీళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్ కంటే సురక్షిత ప్రాంతాలకి తరలించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఏదైతే వరద బీభత్సానికి చిక్కుకుపోయిన 5 రైతుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న విజువల్స్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం కదా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఏ విధంగా ఉంది అక్కడ సిరిసిల్లలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతుందా? ఎస్ రత్న, కొద్దిసేపటి క్రితమే ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఎవరైతే వాగులో చిక్కుకున్నటువంటి బాధితులు ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా ఇటు బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న దాదాపుగా 11 గంటల సమయం లోపల ఇటు పశువులను తీసుకురావడానికి వాగు యొక్క ఉధృతి పెరుగుతుండడంతో పశువులను ఇంటికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి 5 రైతులు ఆ వాగు అవతలి వైపు చిక్కుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్ననే బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా గానీ రెస్క్యూ ఆపరేషన్ చేశారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. కానీ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారిని తీసుకురావడం లోపల విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ 5 పాటుగా మరొక వ్యక్తి కూడా వచ్చేటువంటి సమయం లోపల వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా అతడు వాగులోనే కొట్టుకపోయాడు. మిగతా 5 పరిస్థితి కూడా చాలా దయానీకరంగా ఉండడంతో అయితే నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తర్వాత కలెక్టర్ ఇక్కడికే వచ్చి మొత్తం కూడా అన్ని పరిస్థితులు ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళడానికి సిద్ధమైనా కానీ ఇటు వాగు యొక్క ఉధృతి ఎంతకు తగ్గకపోవడంతో వారిని ఇటు ఇవాళ ఉదయం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఉదయం కొద్దిగా వాగు ఉధృతి తగ్గినా కానీ మళ్ళీ 1 గంట సేపు తర్వాత మళ్ళీ వాగు యొక్క ఉధృతి ఒక్కటిసారి పెరగడంతో అయితే ఖచ్చితంగా వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి వచ్చినా కానీ వారిని తీసుకురాలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడడం, తర్వాత మొత్తం పరిస్థితిని కూడా పర్యవేక్షించడం, ముఖ్యమంత్రి గారు
ప్రభుత్వ విప్తో మాట్లాడి ఇక్కడికి ప్రభుత్వ విప్పుని ఇక్కడికి తోలడంతో మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అధికారులు అందరూ కూడా వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో బండి సంజయ్ నేరుగా రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడి ఖచ్చితంగా ఆర్మీ హెలికాప్టర్ కావాలని చెప్పి కోరడంతో ఆ మానేరు వాగులో చిక్కుకున్నటువంటి వారిని తీసుకురావడానికి అయితే 4 ఆర్మీ హెలికాప్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. 4 హెలికాప్టర్లు వారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్లి వారిని తీసుకొని వచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా వారికి నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి సమయం లోపల ఇటు డ్రోన్ ద్వారా వారికి ఆహారం పంపారు. ఈ రోజు కూడా ఉదయం వారికి ఆహారము మంచినీరు తర్వాత అందులో ఇద్దరికి కొద్దిగా జ్వరం ఉండడంతో జ్వరానికి సంబంధించినటువంటి మందులు కూడా ఇటు డ్రోన్ ద్వారా పంపి మొత్తానికి అయితే ఎప్పటికప్పుడు అయితే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే వారు పర్యవేక్షించడం జరిగింది. మొత్తానికి ఆర్మీ హెలికాప్టర్ వారు అందులోపల ఉన్నటువంటి సిబ్బంది 5 రైతులను మొత్తానికి అయితే రెస్క్యూ చేసి అయితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తర్వాత విప్ ఆది శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా పరామర్శించి వారిని మెరుగైన వైద్య పరీక్ష కోసము ఇప్పుడు ప్రస్తుతము రాజన్న సిరిసిల్ల ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న రైట్ శ్రీనివాస్, ఇంకా కురుస్తున్న వర్షాల కారణంగా వరద అనేది కొనసాగుతూనే ఉంది. ఇక ఈ కారణంగా అటు మనం చూసుకుంటే ఎవరైనా కానీ ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ ప్లేస్కి ఏ విధంగా తరలించడం జరుగుతుంది, ఇక కురుస్తున్న వర్షాల కారణంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లా లోపల నిజామాబాద్ జిల్లా లోపల కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే ఎగువ మానేరు పొంగి పొర్లుతున్నటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఒక గంట సేపు నుంచి అయితే వర్షము మొత్తం అయితే ఉధృతి అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కరీంనగర్ లోపల అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్లోని రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇక్కడ పైన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా అయితే ఈ వాగులో చిక్కుకున్నటువంటి 5 సురక్షితంగా బయటకు తీసుకురావడం లోపల మాత్రం రెస్క్యూ సిబ్బందిని అందరూ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.